కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. యోసేపు గారి యొక్క జీవితాన్ని జీవిత పాఠశాల అనే మకుటంలో మనం ధ్యానం చేస్తున్నాం. అనేక మంది జీవితాలు లేఖనంలో రాయబడ్డాయి, కానీ కొద్దిమంది జీవితాల్లో ఏ లోపాలు మనకు కనిపించవు. అలాంటి వారిలో యోసేపు ఉన్నాడు, అలాంటి వారిలో కాలేబు ఉన్నాడు, అలాంటి వారిలో దానియేలు ఉన్నాడు. ఇలా కొద్దిమంది జీవితాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. వారు ప్రభువునకు ముంగుర్తుగా కనిపిస్తుంటారు, ప్రభువుకు ఛాయవారు. యోసేపు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు గత వారంలో మనం 50వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూస్తూ నేను చనిపోవచ్చున్నాను అని అన్నాడు. నేను చనిపోవచ్చున్నాను అన్న మాట దగ్గర మనం 4 కోణాల్లోంచి చూడొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఒక కోణం యోసేపులో నుంచి చూసాం, యోసేపు అని జీవితంలో నుంచి. రెండవదిగా పరలోక కోణంలో నుంచి లేఖనం యొక్క కనుదృష్టిలో నుంచి చూద్దాం. ఒక వ్యక్తి జీవితం పరలోకం రాస్తుంటుంది. చిన్ననాటి నుంచి మనం చేసే పనులన్నీ కూడా లిఖించబడతాయి. సిలువ దగ్గరికి వచ్చాక, క్షమించబడ్డాక అవన్నీ తీసివేయబడి నూతన జీవితం, నూతన జన్మానుభవం ఆరంభమై సమస్తం కొత్తగా మారతాయి. రక్షించబడిన తరువాత నుంచి మన జీవితం అది పొల్లైనా సున్నైనా రాయబడుతుంది. అన్నింటి విషయం లెక్క రాసేవాడు ఆయన. అందుకనే భయంతో మనం బ్రతకాలి. అనవసరమైన కోపం తెచ్చుకున్నా, ఇతరులను బాధ పెట్టినా, ఇతరుల మీద బురద జల్లినా వాటన్నిటికీ మనం లెక్క చెప్పుకోవాలి అనేది క్రైస్తవ్యం గట్టిగా బోధిస్తున్న సత్యం. ఇప్పుడు యోసేపు గారు నేను చనిపోవచ్చున్నాను అన్నప్పుడు ఆ మరణం ఎలా కనిపిస్తుంది? దేవుని దృష్టిలోంచి చూస్తే దాన్ని చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, లేఖనం మీది. వింటున్నవారు నీ వాక్యం వెడల ఆకలి కలిగిన వారు నీ వైపు మనసుంచి తమ కనుదృష్టిని మీ మీద ఉంచి కేవలం నీ దాసుని స్వరంలో నుండి నీ లేఖన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నవారు కృప చూపించండి. వారి కుటుంబాలు నీ యందు స్థిరపరచబడినట్లు సహాయపడండి. నీ దాసును జ్ఞాపకం చేసుకోండి. తన జీవితకాలంలో తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వద్ద మీరు నిలుస్తారని, పరిష్కరిస్తారని ఎరుగును గనుక ప్రభువా, నీ చేతులకు సంపూర్ణంగా అప్పగించుకుంటూ యోసేపు భక్తుని జీవితంలో నుంచి మరో కొద్ది మాటలు మేము చెప్పుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోసేపు జీవితంలో 3 మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటి అని అంటే, ఒకసారి మీరు 116వ కీర్తన వద్దకు రండి. మీకు ఇప్పటికే ఆ వచనం గుర్తొచ్చేసి ఉంటుంది. నేను ఎందుకు 116 చెప్పాను కదా. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యోసేపు ఎవరు చెప్పండి? ఇప్పుడు అతడు యెహోవా యొక్క భక్తుడు. యెహోవా భక్తుడు అన్నప్పుడు మనం హానోకుని, నోవహుని, అబ్రహాముని, ఇస్సాకును, యాకోబును, అలాగే యోసేపును కూడా చూస్తాం.
వీరందరూ దేవుని యందు భక్తి కలిగిన వారు. దేవుని యందు భక్తి కలిగి ఉండడం అనే మాటకు వారు దేవుని కొరకు జీవించేవారుగాను, దేవుని నామానికి అపఖ్యాతి కలగకుండా జీవించే ప్రయత్నం చేసినవారు. ప్రభు వలె జీవించే ప్రయత్నం యోసేపు జీవితంలో కనిపిస్తుంటుంది. భూమి మీద ప్రభు ఎంత గొప్పవాడో నిరూపించిన యోసేపు, ప్రభువునకు మహిమ తెచ్చిన యోసేపు. ఈ రెండు విషయాలు ఒక భక్తుని జీవితం పరలోకానికి విలువైందిగా చూడడానికి కారణమవుతాయి. భూమి మీద ఎన్నో సమస్యలుంటాయి. ఆ సమస్యను పట్టించుకునేవారు ఎవరుంటారు? ఒక దేశం యొక్క సమస్యను పరిష్కరించేవారు ఎవరుంటారు? ఆ దేశం యొక్క సమస్యకు పరిష్కారం ఎరిగినవాడు దేవుడు. దేవుని హృదయం ఎరిగినవాడు, ఆయన యందు భయభక్తులు కలిగినవాడు. ఇట్టి భక్తి కలిగినటువంటి యోసేపు ఈ రోజున కన్ను మూస్తున్నాడు అనగానే పరలోకం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆయన దృష్టికి విలువైన మరణం యోసేపుది. ఎంత విలువైన మరణం అంటే, నేను నా మనసులో మాట చెప్తున్నాను. స్టెఫను కోసం సింహాసనం వద్ద నిలబడిన ప్రభువు, భూమి మీద నీతో ఇంతకాలం తోడుగా ఉన్నాను, ఇప్పుడు నేను పిలుచుకుంటున్నాను, మనిద్దరం యుగయుగాలు కలిసే ఉందాం అని అంతటి ఆధిక్యతనిచ్చిన విలువ. దేవుని భక్తుల మరణం ఎప్పుడైనా విలువైంది. కానీ నేటి దినాల్లో కనిపిస్తున్న ఆత్మీయ దరిద్రత ఏమిటంటే, బ్రతికి ఉన్న దేవుని విశ్వాసి ఎవరైనా, బ్రతికున్న దేవుని సేవకుడు ఎవరైనా, బ్రతికి ఉన్న దేవుని భక్తుడు ఎవరూ కూడా మంచిగా కనిపించరు. వాళ్ళలో లోపాలే కనబడతాయి. వారి పొరపాట్లు మాత్రం వారు చూస్తారు. లోపాలు లేని వాటిని కూడా కల్పించి చెప్పి ప్రచారం చేస్తారు. కానీ యోసేపు జీవితం అది రాలేదా? తాను భక్తిగా బ్రతికున్నందువల్ల, తాను పాపాన్ని నిరాకరించినందువల్ల, పాపాన్ని ముట్టనందువల్ల అతడు అన్యాయపు తీర్పు పొందలేదా? అతడు జైలు పాలు కాలేదా? ఇలాంటి పరిస్థితి విశ్వాసుల జీవితంలోనికి సహజంగానే వస్తుంది. కానీ అక్కడ కూడా పొతీఫర్ని కానీ, పొతీఫర్ భార్యని కానీ ఒక్క మాట అన్నాడా? ఎందుకు మౌనం వహించాడు? చెబితే వినే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. మన నిర్దోషత్వాన్ని నిరూపించేది దేవుడే. ఈ కారణం చేత సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినవాడుగా యోసేపు మనకు కనిపించాడు. అలాంటి వ్యక్తి భూమి మీద కన్ను మూసి నిత్యత్వంలో కన్ను తెరుస్తున్నప్పుడు ప్రభు మనసు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. సో వాల్యుబుల్ కదా. అంటే అంతకు ముందు వెళ్ళిన వారు నిత్యత్వంలో ఉన్నారు, వారిని కలుసుకోబోతున్నాడు, దేవదూతలను కళ్ళారా చూడబోతున్నాడు, దేవుని సన్నిధిలో వీళ్ళు నిలబడబోతున్నాడు. ప్రభు అతని కోసం ఎట్టి ఆహ్వానాన్ని సిద్ధపరిచాడో మనకు తెలియదు. కానీ మనకు అబ్రహాం జీవితంలో లోపాలు కనిపిస్తాయి, ఇస్సాకు జీవితంలో లోపం కనిపిస్తుంది, యాకోబు జీవితంలో లోపం కనపడుతుంది. కానీ యోసేపు జీవితంలో ఏ లోపం కనపడదు. అంటే 100కి 100 భక్తిగా బ్రతికినవాడు నిత్యత్వానికి వెళుతున్న రోజు, నేను చనిపోతున్నాను అన్నప్పుడు పరలోకం యొక్క దృష్టిలో
ఆ మరణం ఎంత విలువైంది అనేది వివరించడానికి భాష సరిపోదు. నాకు ఓ తమ్ముడు తెలుసు. తను 7 సంవత్సరాల కాలం నాతో కలిసి పనిచేశాడు. కానీ ఓ రోజున ఆరాధన ముగించుకుని బయలుదేరి వెడుతూ సైకిల్ మీద వెడుతూ ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. బరియల్ చేయడానికి నేను వెళ్ళాను. ఆ ఊరిలో ఓ పెద్ద ఆయన సమాధి వద్దకు నడిచొస్తూ ఉండగా 2 చేతులు పైకెత్తి, అయ్యా, ఇలాంటి సేవకుని చూడలేదయ్యా ఇంతవరకు మేము అన్నాడు. ఇలాంటి సేవకుని మేము ఎక్కడ చూడలేదయ్యా అన్నాడు. ఆ తమ్ముడు అంతా కలిపి చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. 50 కూడా రాల. కానీ ఆ సాక్ష్యం ఇప్పటికి మర్చిపోలేను నేను. ఆలోచించండి, అరుదుగా కనిపిస్తారు ఇలాంటి వారు. అరుదైన వీరి మరణం మనం చనిపోతేనే దేవునికి విలువ అయితే, ఇట్టి అరుదుగా ఉన్న వ్యక్తుల యొక్క మరణం పరలోకానికి ఇంకెంత విలువైందో మన ఊహకు అందదు. ఇది మొదటి మాట. రెండవ మాట చూడండి. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. 57వ అధ్యాయంలో 57 మొదటి 1-2 వచనాల్లో ఇలా రాసింది. మొదటి మాటను విడిచిపెడుతున్నాను. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు అంటాడు. అంటే వీరి మరణం కీడు చూడకుండా కొనుపోబడుతున్న మరణం ఆశీర్వాదకరమైంది, లేదు సమాధానకరమైంది. ఆశీర్వాదకరమైన తర్వాత చూద్దాం. సమాధానకరమైన మరణం. చాలామంది మన కళ్ళ ముందే పెద్దవారై, మన కళ్ళ ముందే పుట్టి, మన కళ్ళ ముందే పెరిగి, మంచిగా బ్రతికి చనిపోయినప్పుడు ఆ తరువాత ఆ గ్రామ పరిస్థితి కానీ, ఆ కుటుంబ పరిస్థితి కానీ, ఆ దేశ పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చూస్తున్న ఈ కీడు వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయారు కదా, వారి మరణం సమాధానకరమైంది కదా, వారు సమాధానంతో నిత్యత్వానికి వెళ్ళారు కదా అనిపిస్తుంటుంది. ఇది నిజంగానే సమాధానకరమైంది. నేను ఈ మాట అంటున్నందుకు నన్ను అపార్థం చేసుకోవద్దు, కానీ నేటి దినాన్న భారతదేశంలో భక్తుల చేత ప్రారంభించబడి విస్తరించి గొప్ప పరిచర్యలుగా మిగిలిన ఆ పరిచర్యల్లో నేడున్న రాజకీయాలు, నేడున్న యుద్ధాలు, నేడున్న సమస్యలు వారు చూడకుండానే వెళ్ళిపోయారు. నిజంగా ఇటివారు కీడు చూడకుండా కొనిపోబడుతున్నవారు కారా? యోసేపు తరువాత వచ్చే కీడు యోసేపు చూడల, నిత్యత్వానికి వెళ్ళిపోతున్నాడు. ఇది చిన్న విషయం ఏం కాదు. ఇది చరిత్రలో అద్భుతమైన విషయం. దీనిని మనం అధ్యయనం చేస్తే ఎన్ని సంగతులు బయటకు వస్తాయో. మీరే ఊహించండి.
యోసేపు తన తరువాత తన వారికి ఎలాంటి పరిస్థితులు సంభవించబోతాయో దేవుడు ముందే చెప్పాడు. అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం నుంచి ఆ వర్తమానం ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు నుంచి ఆ వర్తమానం యాకోబుకు వచ్చింది. యాకోబు నుంచి ఆ వర్తమానం యోసేపుకు వచ్చింది. అంటే ఈ ఐగుప్తులో 400 సంవత్సరాల కాలం వీళ్ళు బానిసలుగా ఉంటారని, వారిని బాధ పెడతారని, కానీ ఇప్పటి వరకు తాను వారికి ఆశ్రయంగా ఉన్నాడు, తాను వారికి కోటగా ఉన్నాడు, తానే వారికి సమస్తమై పోషకుడుగా ఉన్నాడు. కానీ రేపు వాళ్ళు ఏం ఫేస్ చేయబోతున్నారో దాన్ని చూడకుండానే వెళ్ళిపోయినాడు. కాబట్టి సమాధానకరమైన మరణం. ఇది యోసేపు మరణం దగ్గర మనకు కనిపించే రెండవ సంగతి. ఇక మూడవ సంగతి కూడా చూద్దాం. ప్రకటన గ్రంథంలో రాస్తుందన్నమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఏమిటంటే, ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అనే పదం. వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవునిలో ఉండి దేవునిని కలిగి ఉండి జీవించిన వ్యక్తి మరణించాడు అని అంటే నిజంగా అది ధన్యత. చాలామంది రక్షించబడిన చివరి దినాలకు వచ్చేటప్పటికి వాళ్ళు అసంతృప్తికో ఆయాసానికో గురై దేవుని మీద బాధ పెట్టుకున్న వ్యక్తులు కనపడతారు. నిజంగా వారు మారుమనసు పొందారా అనేది అనుమానం. మారుమనసు పొందిన వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నించడు, ఆయన మీద విసుక్కోడు, ఆయన విషయంలో ఆయాసం పెట్టుకోడు మనసులో. అలాంటి వారు ఎలాంటి క్రియలు చేశాడో ఆ క్రియలన్నీ ఆ వ్యక్తుల వెంట వెళతాయి. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా వెళతాయి. ఒక్క క్షణం మీరు నాతో పాటు మరలా యోసేపు జీవితం దగ్గరికి రండి. అమ్మివేయబడిన యోసేపు ఐగుప్తుకు వచ్చాక ఆస్తి లేనివాడయ్యాడు, కుటుంబం లేనివాడయ్యాడు, బానిసగా మారాడు, ఒక పని చేస్తూ ఆ ఇంట్లో బ్రతకడం ప్రారంభించాడు. కానీ మనం నిదానించి ఆలోచిస్తే యోసేపు గారు అడుగుపెట్టిన ప్రతి చోటల్లా దీవించబడడం, అతడు పోతీఫర్ ఇంటి వారి విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో, పోతీఫర్ యొక్క పొలం విషయంలో ఎలాంటి పట్టింపు కలిగి ఉన్నాడో, పోతీఫర్కు ఉన్నటువంటి మిగిలిన కార్యకలాపాలన్నింటి విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో. అంతేకాదు, చివరికి చెరసాలలో సైతం దేవుడు ఆ చెరసాల అధికారికి యోసేపు మీద కనికరం కలుగజేసి జాలి కలుగు చేస్తే, తనకు బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతను కూడా నమ్మకంగా పనిచేశాడు, ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు. పానదాయకుల అధిపతిని, భక్ష్యకారుల అధిపతిని తాను ఎంత పరామర్శించగలడో, ఎంత ఓదార్చగలడని చేశాడు. అంతేకాదు, ఆ మీదట ఫరో ఇంటి వారి కొరకు ఏం చేశాడు? ఐగుప్తు ఆస్తులన్నీ ఫరోవి అన్న శాసనం యోసేపు వల్లే. ప్రజలందరూ రాజునకు భూమిని సేద్యం చేసుకోవటం వల్ల పన్ను కట్టేవారుగా ఉండడం దగ్గర వారిని చావు నుండి కాపాడాడు,
ఆకలి దగ్గర తాను ఎవరికి మేలు చేయగలడో వారికి మేలు చేశాడు. ప్రజల ఆకలి తీర్చినది క్రియే. ఫరోకి ఆ ఉన్నతమైన స్థానం రావడానికి అతను చేసిన క్రియ. అంతేకాదు, బాధపెట్టిన సహోదరులకు ద్రవ్యాన్ని తిరిగి ఇవ్వడం, వారిని క్షమించడం, ఇవన్నీ కూడా యోసేపు చేసిన క్రియలు కావా? ఈ క్రియలన్నీ వెనక వెళుతున్నప్పుడు ఒక్కసారి మనం నిదానించి ఆలోచిస్తే యోసేపు ముందు వెనక వెళ్ళేటువంటి ఆ పవిత్రత, నిస్వార్థమైన కార్యాలు, స్వయం లేనటువంటి జీవితపు క్రియలన్నీ అతను ముందు నడుస్తున్నట్టు, అతను వెనక నడుస్తున్నట్టుగా ఉంటాయి. ఇతను నిజంగా ధన్యుడిగా కన్నుమూస్తున్నాడు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ప్రభువు సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. చూడ్డానికి సిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడిన ఆయన సిలువ, శ్రమలు, మరణ పునరుద్ధానంలో విశ్వాసముంచిన వారు ఆశీర్వదించబడడం అనేది జరిగినట్టే. యోసేపు వల్ల దేశం, కుటుంబం, ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడ్డాయి. అది యోసేపు ద్వారా జరిగిన కార్యం. ప్రభునందు విశ్వాసముంచే మనం కూడా ఇతరులకు మన వంతు మనం విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేస్తూ మనం ముందు కొనసాగాలి. ఆ క్రియలు పరలోకానికి వస్తాయి. తద్వారా జీతం ఉంటుంది, బహుమానం కూడా ఉంటుంది. ఈ మరణం తరువాత యోసేపు ఎట్టి బహుమానాన్ని పొందుతాడో నిత్యత్వంలోకి మనం వెళ్ళాక అర్థమవుతుంది. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది మాట్లాడిన వాడు నీ పాదపరిచారకుడు. విన్నవారి హృదయాలకు ఈ వాక్యం ఆదరణను, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కలుగు చేయడానికి మీరే కృపను కనపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.